Okay, next problem. X cube by 2x minus 1 into x plus 2 into x minus 3. So దీన్ని మనం fx by gx గా ట్రీట్ చేద్దాం. సో డిగ్రీ ఆఫ్ fx, సో డిగ్రీ ఆఫ్ fx ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాను. సో న్యూమరేటర్లో ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ ఆఫ్ x, న్యూమరేటర్లో ఉంది x క్యూబే, సో దాని యొక్క పవర్ 3. అట్లానే డిగ్రీ ఆఫ్ gx, సో డిగ్రీ ఆఫ్ gx అంటే ఇక్కడ 3 లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. x పవర్ 1 అన్నిటికీ x పవర్ 1, సో x పవర్ 1 ఉంటే వాటిని మనం లీనియర్ ఫ్యాక్టర్స్ అంటాం. అవి 3 ఉన్నాయి. సో ఎంటైర్ పాలినామియల్కి డిగ్రీ కావాలంటే ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఈ హైయెస్ట్ పవర్ ఆఫ్ x వాటిని మనం మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ 2x, ఇక్కడ x, ఇక్కడ x. సో 2x ఇంటూ x, 2x స్క్వేర్, 2x స్క్వేర్ ఇంటూ x, 2x క్యూబ్. ఓకే, మొత్తానికి హైయెస్ట్ పవర్ అంటే మనకి 3 వస్తుంది. సో ఎన్ఆర్లో డిఆర్లో x క్యూబ్ ఈజ్ ద హైయెస్ట్ పవర్. ఓకే, therefore degrees are equal. Therefore degree of fx is equal to degree of gx. So it is improper. సో డిగ్రీస్ రెండు సేమ్ ఉన్న ఎన్ఆర్కి డిఆర్కి, లేదా న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ కంటే ఎక్కువగా ఉన్న ఈ రెండు సందర్భాల్లో దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా అంటాము. సో దీన్ని మనం ప్రాపర్గా మార్చుకోవాలి. మరి ఎక్కువగా ఉన్నప్పుడేమో ఖచ్చితంగా ఎన్ఆర్ డిఆర్తో డివైడ్ చేయాలి, క్యూ ప్లస్ ఆర్ బై డీగా రాయాలి. మరి ఈక్వల్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ని డిఆర్తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రైట్ ద కోఎఫిషియంట్స్ లైక్ దిస్. సో ఎక్స్ క్యూబ్ బై 2x minus 1 into x plus 2 into x minus 3. సో ఈక్వల్గా ఉన్నప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయటం అనేది ఈ విధంగా ఉంటుంది. న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ x యొక్క కోఎఫిషియంట్ అంటే x క్యూబ్ కోఎఫిషియంట్ 1, డినామినేటర్లో x క్యూబ్ అంటే 2x ఇంటూ x, 2x స్క్వేర్, 2x స్క్వేర్ ఇంటూ x, 2x క్యూబ్. సో డినామినేటర్లో x క్యూబ్ కోఎఫిషియంట్ 2. ఓకే, సో 1/2 ప్లస్ ఇవి 3 లీనియర్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్స్టెంట్ a బై 2x మైనస్ 1 ప్లస్ b బై x ప్లస్ 2 ప్లస్ c బై x మైనస్ 3. సో ఈ విధంగా డిగ్రీస్ సేమ్ ఉంటాయి. ఈ విధంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ నోట్ చేసుకోవాలి. సో డిగ్రీస్ సేమ్ ఉన్నప్పుడు ఎన్ఆర్ని డిఆర్తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో డిగ్రీ ఆఫ్ ఎఫ్ఎక్స్ అనేది డిగ్రీ ఆఫ్ జిఎక్స్ కంటే గ్రేటర్ దాన్ ఉన్నప్పుడే మనం డివైడ్ చేస్తాం. ఈక్వల్ ఉన్నప్పుడు ఈ విధంగా కోఎఫిషియంట్స్ నోట్ చేసుకోవాలి. సో కోఎఫిషియంట్స్ అంటే న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ క్యూబే హైయెస్ట్ కాబట్టి దాని కోఎఫిషియంట్ 1. డినామినేటర్లో హైయెస్ట్ అంటే 2x క్యూబ్ వస్తుంది మల్టిప్లై చేసుకుంటే, అన్నిటిలో ఉన్న ఎక్స్ని మల్టిప్లై చేస్తే 2x క్యూబ్. సో దాని కోఎఫిషియంట్ 2 కాబట్టి సో ఎన్ఆర్లో డిఆర్లో హైయెస్ట్ పవర్స్ యొక్క కోఎఫిషియంట్స్ ఇట్లా ఫ్రాక్షన్గా రాసుకోవాలి. ఆ తర్వాత వీటికి మళ్ళీ ఇవి లీనియర్ కాబట్టి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్స్టెంట్. సో డిగ్రీస్ సేమ్ ఉంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయడం అనేది ఈ విధంగా ఉంటుంది. నౌ వి టేక్ ఎల్సిఎం ఆన్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ మనం ఎల్సిఎం తీసుకుందాం. సో 2 ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3. సో లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంది. x క్యూబ్ బై 2x మైనస్ 1 x ప్లస్ 2 x మైనస్ 3. సో లెఫ్ట్ సైడ్ ఇది డినామినేటర్, రైట్ సైడ్ మన ఎల్సిఎం 2 ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3. సో ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ డినామినేటర్ 2 కాబట్టి అవి కాకుండా మిగిలిన 3 అనేవి మనకి పైకి వచ్చేస్తాయి ఎల్సిఎం తీసుకుంటే. సో 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3. ఓకే, సో ఇక్కడ న్యూమరేటర్లో ఏమి రాయాలనేది మన డినామినేటర్ డిసైడ్ చేస్తుంది.
సో మన డినామినేటర్లో 2 ఉంది, ఎల్సిఎంలో 2 × 2x - 1 లైక్ దట్. ఓకే, సో అక్కడ ఎల్సిఎంలో ఒక 2 అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో మిగతావి లేని వాటిని ఈ 3 మనకి పైకి వచ్చేస్తాయి. అలానే ఏ దగ్గర 2x - 1, సో ఈ 4 ఫ్యాక్టర్స్లో 2x - 1 ఉంది. సో రిమైనింగ్ అంతా లేదు కాబట్టి మనం దాన్ని 2a × x + 2 × x - 3. అట్లానే బి దగ్గర x + 2 మాత్రమే ఉంది. సో ఇది వదిలేసి మిగతాదంతా మనం పైన తీసుకుంటాం. సో x + 2 మాత్రమే ఉంది బి కింద, ఇది వదిలేసి రిమైనింగ్ అంతా కూడా బీతో మల్టిప్లై చేసుకోవాలి. సో 2b × 2x - 1 × x - 3. అట్లానే సి దగ్గర x - 3 ఉంది. సో ఇది ఒక్కటే ఉంది. సో దీన్ని వదిలేసి రిమైనింగ్ మొత్తం కూడా సితో మనం మల్టిప్లై చేసుకుంటాం. సో 2c × 2x - 1 × x + 2. ఓకే, సో ఈ విధంగా మనం ఎల్సిఎం ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో డినామినేటర్లో 2 ఉంది. సో ఈ 2ని వదిలేసి రిమైనింగ్ అంతా కూడా పైకి తీసుకోవాలి. అట్లానే ఏ దగ్గర 2x - 1 ఉంది. సో దీన్ని వదిలేసి రిమైనింగ్ అంతా కూడా ఏ పక్కన మల్టిప్లై చేసుకోవాలి. అలానే బి కింద x + 2. సో ఈ x + 2 వదిలేసి రిమైనింగ్ మొత్తం కూడా బీతో మల్టిప్లై చేస్తాం. సి దగ్గర x - 3. x - 3 వదిలేసి రిమైనింగ్ అంతా కూడా సి తోటి మనం మల్టిప్లై చేసుకోవాలి. సో రెండు వైపులా డినామినేటర్స్లో లైక్ టర్మ్స్ మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఈ 2 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. 2x3. సో లెఫ్ట్ సైడ్ 2x3 = 2x - 1 × x + 2 × x - 3 ప్లస్ 2a × x + 2 × x - 3 ప్లస్ 2b × 2x - 1 × x - 3 ప్లస్ 2c × 2x - 1 × x + 2. ఓకే, సో ఈ విధంగా ఫైనల్గా మన దగ్గర ఇలాంటి ఈక్వేషన్ ఉంది. సో వీటిని మనం పుట్ x = 3. సో ముందుగా x = 3 తీసుకుందాం. x = 3 అయినప్పుడు ఇక్కడ x - 3 ఎక్కడైతే ఉందో అక్కడల్లా 0 వచ్చేస్తుంది. సో 3 - 3 0, ఇక్కడ కూడా 3 - 3 0, ఇక్కడ కూడా 3 - 3 0. సో ఫస్ట్ 3 టర్మ్స్ అనేవి 0 అయిపోతాయి. సో లెఫ్ట్ సైడ్ 2 × 3³. సో 3³ అంటే 27, 27 2 54 = ఇక్కడ 0 వచ్చేస్తుంది, 3 - 3 0. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 - 3 0. సో 0 × అంటే ఎలాగో 0 కాబట్టి డైరెక్ట్గా మనం 0 రాసుకోవచ్చు. ఇక్కడ కూడా 0 వస్తుంది కాబట్టి 0 × అంటే 0. సో నౌ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ c లైక్ దిస్. సో 2c × సో x ప్లేస్లో మనం 3 తీసుకుంటున్నాం. 2 3 6 - 1 5, 3 + 2 5. ఓకే, సో 54 = 2c × 25, 5 5. సో ఈ 2 తోటి క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 27. సో ఫైనల్లీ we get c = 27/25. Continuation. Now put x = 2 -2. x = -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో -2 తీసుకుంటే -2 + 2 ఇక్కడ 0 వస్తుంది. సో 0 × అంటే 0, ఇక్కడ కూడా -2 + 2 0 వస్తుంది. అట్లానే సి దగ్గర -2 + 2 0 వస్తుంది. సో ఈ 3 ప్లేసెస్లో మనకి 0 వస్తుంది. మనకి బి వాల్యూ వచ్చేస్తుంది. లెట్ us see that. సో 2 × -2 whole cube. -2 whole cube అంటే -8. -8 × -2 -16. సో అది లెఫ్ట్ సైడ్. అట్లానే -2 కాబట్టి -2 + 2 0, ఇక్కడ 0,
ఇక్కడ -2 + 2 0. సో ఈ లాస్ట్లో కూడా -2 + 2 0, అవన్నీ కూడా 0 అయిపోతాయి. సో 0 + 0 + 2b ఇంటూ -2 తీసుకుంటున్నాం మనం. 2 × -2 -4 -1 -5, అట్లానే -2 -3 -5. సో లాస్ట్ది మళ్ళీ 0 వచ్చేస్తుంది. ఓకే, therefore -16 = 2b into -5 into -5 plus 25. సో 2 8 మనకి క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ b is equal to -8/25. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b. నెక్స్ట్ put x is equal to 1/2. సో ఇక్కడ 2x - 1 అనేది 0 కావాలంటే x ప్లస్లో మనం 1/2 తీసుకున్నట్లయితే 2 × 1/2, 2 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది, 1 - 1 0. సో 2x - 1 ఎక్కడైతే ఉందో అక్కడల్లా 0 వచ్చేస్తుంది. సో ఇక్కడ 2x - 1, ఇక్కడ 2x - 1, ఇక్కడ 2x - 1. సో ఈ 3 ప్లేసెస్లో 0 మనకి ఈసారి ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో లెట్ us see దట్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1/2 కాబట్టి 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8. సో 2 × 1/8, 2 × 1/8. సో స్టార్టింగ్ ఇక్కడ 2x - 1, 2 × 1/2, 2 క్యాన్సిల్ 1, 1 - 1 0. సో ఆ తర్వాత ఏ వాల్యూ మనకు వచ్చేస్తుంది 2a × 1/2 + 2, 1/2 + 2. సో 2 + 1/2 అంటే 2 × 2 = 4 + 1 5/2 వచ్చేస్తుంది. నెక్స్ట్ 1/2 - 3, 1/2 - 3 అంటే 1 - 6 -5/2, which gives -5/2. ఓకే, సో ఇక్కడ 2 1 2 4 1/4. సో ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అవుతుంది, -25a/2, 5 × -5 -25a/2. సో మళ్ళీ ఒక 2 2 క్యాన్సిల్ అవుతుంది అది. సో అల్టిమేట్గా a is equal to 25 ఇటు వచ్చేస్తుంది -1/50. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a. Therefore the partial fractions are, సో partial fractions నోట్ చేసుకుందాం. Therefore x³ / 2x - 1 into x + 2 into x - 3 is equal to 1/2. సో ఏ వాల్యూ వచ్చేసి -1/50 వచ్చింది, ప్లస్ -1/50 హోల్ బై 2x - 1, తర్వాత x + 2. సో b/x + 2. సో b వచ్చేసి మనకి -8/25 ప్లస్ -8/25 x + 2. సో లాస్ట్ x - 3. సో దానికి cకి సంబంధించిన వాల్యూ 27/25. సో ప్లస్ 27/25 by x - 3. So those are the partial fractions.